equals -1. God is great. సో తెలుసు కదా మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకైతే ఈ సినిమా ఓకే బానే ఉంది, యావరేజ్ కి కొంచెం బెటర్ అంటే ఎబో యావరేజ్ అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అండ్ సినిమా గురించి ఏది మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఫస్ట్ మాట్లాడాల్సింది ఇది లవ్ స్టోరీ కాదు. లవ్ స్టోరీ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ డ్రామా చేశారు. ఆ క్యారెక్టర్ డ్రామా అనుకుని వెళ్తేనే ఒక రకంగా మన కన్క్లూజన్ వచ్చింది అనే ఫీలింగ్ నాకైతే వచ్చింది అన్నట్టు. టెక్నికల్లీ ఈ స్టోరీ మొత్తం కూడా వరుణ్ అనే క్యారెక్టర్ చుట్టంతా తిరుగుతుంది. తన లైఫ్ లో జరిగిన లవ్ స్టోరీస్, పాస్ట్ ఏం జరిగింది, ప్రెసెంట్ ఏం జరిగింది, తన మైండ్ సెట్ ఈ టైం లైన్ లో ఎలా మారింది, అసలు ఆ క్యారెక్టర్ యాజ్ అ హోల్ ఎలా ఉందనేది మెయిన్ అదే నడుస్తూ ఉంటది. దాన్నే చాలా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే మాత్రం సిద్ధు యాజ్ వరుణ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్ రైటింగ్, పిచ్చ క్లారిటీతో రాశారు, మస్త్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా డీవియేషన్స్ ఎక్కడా కాలేదు. చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి, కాకపోతే మిగతా అంతా చాలా బాగా తీసుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. సిద్ధు నాకు వేరే సినిమాల్లో సిద్ధులాగా, ఈ సినిమాలో నాకు సిద్ధులా కనబడలేదు, అట్లా చెప్పేసి టిల్లు స్క్వేర్ లెక్క కనిపించలేదు. వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కనబడింది, నాకు వరుణ్ కనబడ్డాడు, నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా వేరే సినిమా క్యారెక్టర్స్ తో సిమిలారిటీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు యానిమల్ అంటారు, వరల్డ్ ఫేమస్ లవర్ అర్జున్ రెడ్డి అంటారు గ్యారంటీగా. బట్ దీంట్లో సిద్ధు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నవ్వుతా ఉంటాడు, స్మైల్ ఇస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నట్టు. నాకు బాగా నచ్చింది. హర్ష క్యారెక్టర్ నాకు చాలా రోజుల తర్వాత అరే పర్లేదు రావు దీంట్లో కొంచెం వెయిట్ ఇచ్చి క్యారెక్టర్ కానీ ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా చాలా బాగుంటుంది. సినిమా స్టార్ట్ అవడమే మంచి ఎంగేజింగ్ మోడ్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టోరీ వెళ్లే కొద్ది కూడా మనకి సెటప్ గానీ, రైటింగ్ గానీ, డైలాగ్స్ గానీ మనకి సిద్ధు జొన్నాలు గడ్డ మార్ కనబడతా ఉంటది అనమాట. చాలా మంది తెలియదేమో సిద్ధు దీంట్లో రాశాడు కూడా. టెక్నికల్లీ మనకి టిల్లు స్క్వేర్ ఎలానో దీంట్లో కూడా అలానే రాశారు. అది మనకు కనబడతా ఉంటది, యూనిక్ ఉంటది భయ్య. ఇదేదో చాలా సార్లు చూసానని ఫీలింగ్ అయితే రాలేదు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది స్టోరీ, ఏం జరగబోతుందని చెప్పేసి అది గ్యారంటీగా ఉంది. సినిమా చాలా డబ్బులు పెట్టి తీశారు, అది కనబడింది. ప్రొడక్షన్ డిజైన్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, విజువల్స్ గానీ రిచ్ లుక్ కనబడుతుంది, అది మస్తు అనిపించింది. డైరెక్టర్ గారే కాస్ట్యూమ్ డిజైనర్ కాబట్టి పైసలు పెట్టారు, లుక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అందరి, అది మంచి అనిపించింది. మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ తర్వాత ఇంకా వేరే సినిమాకి వెళ్ళిపోయింది. బట్ నిజంగానే లవ్ స్టోరీ అనుకుంటే మాత్రం ఇది ఒక టిపికల్ లవ్ స్టోరీ అయితే మాత్రం అసలే కాదు. ఈ లవ్ స్టోరీ ఏమో కానీ చాయ్ షార్ట్స్ లో లవ్ స్టోరీస్ తోటి 6 మీద 6 కొడుతున్నారు భయ్య వాళ్ళైతే మాత్రం. మొన్నే వి మెట్ ఆన్ ట్విట్టర్ అని చెప్పేసి ఒక సిరీస్ రికమెండ్ చేశానా, అలాంటిదే వన్ డే గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సూపర్ సిరీస్ చాయ్ షార్ట్స్ లో వచ్చేసింది. మళ్ళీ మన కాలేజ్ టైమ్ లో మన క్రష్ తో అరే ఇలా జరిగితే ఎంత బాగుంటదా అనిపిస్తా ఉంటది అనమాట. ఈ సిరీస్ చూస్తున్నంత సేపు కూడా లాస్ట్ వరకు కూడా టూ క్యూట్ ఉంది, స్మైల్ అలానే కంటిన్యూ అయిపోయింది. నాకు సిరీస్ మొత్తం చూస్తుంటే కూడా డైలాగ్స్ కూడా ఎంత బాగా రాసుకున్నారు, ప్రతిదీ చాలా హార్ట్ వార్మింగ్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటది. చాలా రిలేటబుల్ స్టఫ్ అనిపించింది నాకైతే మాత్రం. అంటే సుందరానికి మూవీలో చిన్నప్పటి లీలాగా చేసిన అమ్మాయి ఈ సిరీస్ లో లీడ్ గా చేసింది, చాలా బాగుంది. తన పక్కన ఉన్న అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. సిరీస్ అయితే మాత్రం చాలా వెల్ రిటర్న్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. దీని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ప్రతి సెకండ్ వర్త్ అనిపించింది. చాయ్ షార్ట్స్ యాప్ అయితే మాత్రం బ్యాంగర్ మీద బ్యాంగర్ తీస్తున్నారు భయ్య. ప్రతి సిరీస్ లో ఎపిసోడ్ కూడా 1.5 to 2 minutes మాత్రమే ఉంటది. అందులోనూ వర్టికల్ గా ఉంటది, రీల్స్ చూస్తున్నట్టుగా ఉంటది, వేరే లెవెల్ ఫన్ ఉంటుంది. వాళ్ళ మోటోనే మంచి హై అవ్వండి అని చెప్పేసి దాన్ని 100% రియల్ చేస్తున్నారు. నాకు మస్తు అనిపిస్తుంది. నేను మాత్రం ఖచ్చితంగా చూడమని చెప్తా. కింద డిస్క్రిప్షన్ లో పిన్ కామెంట్ లో లింక్ ఉంటది, డోంట్ మిస్ ఇట్. ఇదంతా బానే ఉంది. అసలు ఏం నచ్చలేదురా అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ లో మనకు ఒక సెటప్ పెట్టుకున్న తర్వాత, కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మన వరుణ్ క్యారెక్టర్ ఈ పని చేయబోతుంది అని చెప్పేసి మనం క్లారిటీ ఇస్తారు. అది వెళ్తున్న కొద్ది సినిమా డౌన్ హిల్ కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇది జరగబోతుందని చెప్తా ఉంటారు, కాకపోతే అక్కడ స్టోరీ చూస్తుంటే అక్కడ ఏం జరగబోతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు, మనకు అర్థం కావట్లేదు, తుక్కలా రాశారని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక్క వరుణ్ క్యారెక్టర్ తప్ప మిగతా అంతా డౌన్ హిల్ వెళ్ళిపోతా ఉంటది. నా దృష్టిలో లవ్ స్టోరీస్ అంటే అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరికి ఈక్వల్ వెయిట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కండిషన్స్ ఆర్ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా కానీ ఆ స్టోరీని ఈ రెండు క్యారెక్టర్స్ మధ్యలో చూపిస్తేనే బాగుంటది. దీనిలో అలా ఉండదు. టోటల్ ఫోకస్ అంతా వరుణ్ ఏం చేస్తున్నాడు, వరుణ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇదే ఉంటది తప్ప అదికి రాశి కన్నా గానీ, శ్రీనిధి శెట్టి గానీ వీళ్ళేం ఫీల్ అవుతున్నారు, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, దీని సరి ఎస్టాబ్లిష్ చేయలే అనే ఫీలింగ్ వచ్చింది. టెక్నికల్లీ వరుణ్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండడం వల్ల మిగతా క్యారెక్టర్స్ అన్ని నార్మల్ మనుషుల లెక్క బిహేవ్ చేస్తుంటే వరుణ్ మాత్రమే ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. బట్ అది నాకు సింక్ కావట్లేదు. నేను ఈ పని చేస్తేనే జరిగింది, దానికి కాన్సిక్వెన్సెస్ వస్తే ఎందుకు మళ్ళీ ఫీల్ అవుతున్నావు, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పేసి నాకు అది అర్థం కాలేదు అనమాట. అది నచ్చలేదు. ఈ రివ్యూ చూస్తుంటే ఏం మాట్లాడుతున్నా నీకైనా క్లారిటీ ఉందా అనే ఫీలింగ్ మీరు రావచ్చు. నాకు కూడా అలానే అనిపించింది, ఎందుకంటే క్యారెక్టర్ అట్లా ఉంది అన్నట్టు. క్లైమాక్స్ అయితే మాత్రం ఏదో జరుగుతుంది, మళ్ళీ కూర్చోబెట్టాలి, మళ్ళీ వరుణ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకే అయిపోయిందా అన్నట్టు ఎండ్ చేయాలి. నాకు అర్థం కాలేదు అన్నట్టు. ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంది, నాకు నచ్చింది. బట్ దాన్ని ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ లేవు, ఆర్ఎల్స్ దాన్ని ఛాలెంజ్ చేసే లాజిక్ కానీ సీన్స్ ఏవి పర్లేదు. ఓవరాల్ గా తెలుసు కదా వాజ్ అ రియలీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డ్రామా, బట్ నాట్ అ లవ్ స్టోరీ నా ఫీలింగ్. ఎందుకంటే నా దృష్టిలో లవ్ స్టోరీ అంటే ఒకటే కాదు, రెండు క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ ఉండాలి అండ్ ఆల్సో రెండు క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. ఈ సినిమాలో ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి ఉండాలి. ముగ్గురికి ఉందా అంటే మాత్రం ఏమన్నా సంబంధం లేదు. తమనన్న నీట్ గా పడుకున్నాడు భయ్య. మ్యూజిక్ అయితే మాత్రం అమ్మా ఏందయ్యా ఇంత జనరిక్ మ్యూజిక్ అనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే మాత్రం ఓకే అనిపించింది, చాలా పొటెన్షియల్ ఉండేది. మీకు ఎలా అనిపించింది తెలుసు కదా, నచ్చిందా నచ్చలేదు కామెంట్స్ లో పెట్టండి. 5 7s అయిపోయినాయి, 88,888 నెక్స్ట్ టార్గెట్. సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.